బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరారు. అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు అంత నమ్మకం పెట్టుకొని మీకు పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు కూడా సడన్గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? కొంచెం డిస్టర్బింగ్గానే ఉంది. జస్ట్ లెటర్ ఇచ్చినాం, బయటకు కూడా రాలే అప్పటికి పార్టీ నుంచి. అనేక మందితోటి మాటలు పడాల్సి ఉంటుంది, అనేక నిందలు మోపి ఎవరైతే మా మీద మాటలు అన్నారో అసలు వాళ్ళకి మా పేరెత్తే అర్హత కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక భూ కబ్జాలు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ ఇట్లాంటి అనేకంగా బయటకు రావడం అనేది మనం ఆ పార్టీలో ఉన్నంత మాత్రాన మనకి అవన్నీ జరుగుతున్నాయని తెలియాలన్న రూల్ ఏం లేదు కదా. కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థని, బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు. ఈ రోజులు కూడా అసెంబ్లీలో ఒక స్ట్రాంగ్ వాయిస్ కడియం శ్రీహరి గారిని. మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి అంటే నీకెందుకయ్యా నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఊకో శ్రీహరి గారు మీరు కడియం శ్రీహరికి అంత స్థాయి లేదు, లేదా అంత అవసరం లేదు. ఫస్ట్ ముఖ్యంగా అంటే కడియం శ్రీహరి, కడియం కావ్యని ఎంపీగా చేసేందుకే ఆరు రమేష్ కావచ్చు ఇతర పార్టీలకు పంపించే ప్రయత్నంలో నెంబర్ 1గా ఉన్నారనేది వాళ్ళు చెప్తారు. అదే అంటుందండి, అదంతా అయిపోయిన సినిమా. ఇప్పుడు కొత్తగా ఇంకేదైనా సినిమా స్టార్ట్ చేస్తే మేబీ జనాలు చూస్తారేమో, కానీ అవన్నీ ఎపిసోడ్స్ అయిపోయినాయి. కేసీఆర్ తోటి ఉండి వెన్నుపోటు పోడ్చే రాజకీయాలు కడియం శ్రీహరి చేస్తున్నారు. ఇదే క్వశ్చన్ మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇట్లా అడుగుతారా? మీరు చెప్పండి. అసలు ఇంత ఘోరంగా మీరు నన్ను ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. ఇంకా వాళ్ళ నేనేం చిన్నపిల్లనా? నేనేం ఎల్కేజీ పిల్లని కాదు కదా. అవును, రియల్లీ